హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పాయింట్ టు పాయింట్ అంతా కూడా అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియో కొంచెం లాంగ్గానే ఉంటుంది, కానీ కొంచెం ఓపిక చేసుకొని చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు రెసిపీ అనేది అర్థం అవ్వదు అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిదీ కూడా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది వచ్చేసి నువ్వుల తెలగపిండి అనమాట. ఇది మనకి నువ్వులు కడిగిన తర్వాత నూనె వస్తుంది కదా, ఆ నూనె నుంచి వచ్చిన వేస్టేజ్ అనమాట ఇదంతా కూడా. ఈ వేస్టేజ్ని మనం ఇప్పుడు వడియాలు అయితే పెట్టుకుందాము. వడియాలు అనేది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే. అంటే ఎవరైనా సరే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మనకి తెలగపిండి హెల్త్కి చాలా మంచిది. మనకి ముఖ్యంగా పైత్యం ఉంటే తగ్గిపోతుంది అనమాట. ఇలా ఉట్టిగా కూడా తినొచ్చు. కొంచెం చిరుచేదు ఉంటుంది కానీ టేస్టీగానే ఉంటుంది. ఇలా ఉట్టిగా కూడా తినొచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ తెలగపిండి అనేది ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది. అలానే మన జీర్ణ క్రియ అనేది సాఫీగా సాగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అలానే మన హెయిర్కి కానీ ప్రతి దానికి కూడా 1-2 అని కాదండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఇంకా వీటితో మనం వడియాలు అయితే పెట్టుకుందాము. వీటితో కర్రీస్ కూడా చక్కగా చేసుకోవచ్చు. అవి కూడా నేను రాబోయే వీడియోస్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు డైలీ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను ఇక్కడ ఒక 2 కేజీల వరకు తెలగపిండి అయితే తీసుకున్నాను. దీన్నే మనం ఆయిల్ కేక్ అంటే నువ్వుల ఆయిల్ కేక్ అని కూడా అంటూ ఉంటారు. సో దీన్ని తీసుకొని ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి వేసుకొని అందులో ములిగే వరకు కూడా నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. నాకు దగ్గర ఇక్కడ ఈ లోటాతో ఒక 2 లోటా వాటర్ అయితే పడ్డాయండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇవి మనకి నానబెట్టుకోవాలి. సో చూసారు కదా, వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకున్నాను. మీరు కొంచెం వాటర్ ఎక్కువైపోయినా ఏం పర్వాలేదు, దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. అదే విధంగా అనేది చెప్తాను. మీలో ఎంతమందికి తెలగపిండి వడియాలు ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఇష్టపడతారనమాట తెలగపిండి వడియాలు అనేది. హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాటర్ ఇలా ములిగే వరకు వేసాను కదా, ఇప్పుడు దీన్ని నేను ఏంటంటే ఒక 4 గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను. సో చూసుకుంటాను అనమాట, వాటర్ ఎక్కువ అయ్యాయా తక్కువ అయ్యాయా మనకి తెలిసిపోతుంది. సో ఒకవేళ వాటర్ తక్కువ అయ్యాయి అంటే వేసుకోవాలి కదా. సో కాబట్టి నేను ఇక్కడ ముందు ములిగేటట్టు వాటర్ అయితే వేసుకొని ఒక 4-5 గంటల పాటు పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇది మనం ఎప్పుడు నానబెట్టుకోవాలి అంటే, ఈ రోజు రాత్రికి నానబెట్టుకున్నాం అనుకోండి, మనం ఎల్లుట మార్నింగ్ వడియాలు అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది. ఈ పిండి అనేది కొంచెం పులవాలన్నమాట. పులవకపోతే వడియాలు అనేది చేదుగా ఉంటాయి. సో ఇంకా నేను 4-5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఇందులో వాటర్ అనేది చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం వాటర్ అనేది చూసి వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, పిండి అంతా కూడా నానింది, కానీ ఇంకా ఇందులో తెలగపిండి అనేది అలాగే గట్టిగా ముక్కల్లాగా ఉన్నాయన్నమాట. అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కలుపుకొని వాటర్ సరిపోలేదు కాబట్టి మరో కొంచెం వాటర్ అయితే చల్లుకుంటున్నాను అనమాట. ఇది మనకి చాలా అంటే కొంచెం చిరు చేదుగా ఉంటుంది, కానీ మన హెల్త్కి చాలా మంచిది. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి తెలగపిండిలో. చాలా వరకు ఏంటంటే నువ్వుల నూనె ఆడిచ్చేసుకుంటారు, కానీ ఈ వేస్టేజ్ అంతా కూడా వాళ్ళకే వదిలేస్తూ ఉంటారు. సో కాబట్టి అలా అస్సలు వదిలేయకండి. తెచ్చుకొని ఇలా వడియాలు అయితే పెట్టుకోండి, లేదా కర్రీస్ కూడా వండుకోవచ్చు. రాబోయే వీడియోస్లో నేను అవి కూడా తప్పకుండా షేర్ చేస్తాను, తెలగపిండితో కర్రీస్ అనేవి. కాబట్టి మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంక ఇలాగా కొంచెం ముక్కల్లాగా ఉండిపోయాయి కదా తెలగపిండి అంతా. ఇంకా నేను మళ్ళీ వాటర్ అయితే చల్లుకుంటున్నాను. మనకి వాటర్ ఇలా చల్లుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంటే కొంచెం గట్టి ముద్దలాగా వస్తుంది. కొంచెం ఎక్కువైనా సరే ఏం పర్లేదండి. అది ఏ విధంగా తీసేయాలంటే, కొంచెం వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఏదైనా సన్నటి క్లాత్ తీసుకొని అందులోకి ఈ పిండి అంతా వేసేసి దాన్ని ఒక మూటలాగా కట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టేసామనుకోండి, వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది అనమాట. అప్పుడు చక్కగా మనకి పిండి అనేది కొంచెం గట్టిగా వస్తుంది. సో ఈ విధంగా నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీనిపై మూత పెట్టేసి అలాగా ఓవర్ నైట్ అయితే వదిలేస్తున్నాను. ఇలా మనం ఫస్ట్ నేను అంచనాగా చెప్తున్నాను. ఈరోజు ఫ్రైడే అనుకోండి, ఫ్రైడే నైట్ నానబెట్టేసుకోండి. ఫ్రైడే నైట్ నానబెట్టేసుకుంటే మనం
ఆదివారం మార్నింగ్ వడియాలైతే పెట్టుకోవాలి. అంటే ఒక 2 రాత్రులు ఒక పగలైతే నానాలి. అప్పుడే మనకి ఇది బాగా పులుస్తుంది పిండి అనేది. లేదు మాకు అలా పొలవద్దు అనుకుంటే ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా ఫర్మెంట్ అయిందైతేనే చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు అనేది. ఇంకా మనకి పులుపు సరిపోలేదంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఇలా సిల్వర్ గిన్నెలో కాకుండా కొంచెం డబ్బాల్లో, అంటే ప్లాస్టిక్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ బకెట్ లాంటివి చిన్న చిన్నవి, వాటిలో అయితే నానబెట్టుకోండి. ఇలాంటి వాటిలో నానబెడితే కొంచెం రియాక్షన్ అనేది వస్తుంది. సో కాబట్టి మీరు ప్లాస్టిక్ డబ్బాలు అయితే నానబెట్టుకోండి. నేనైతే ఇంకా అలా నానబెట్టేసాను అనమాట అందులో. కాబట్టి మీరు మాత్రం ప్లాస్టిక్ బకెట్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో అయితే నానబెట్టుకోండి. ఇంకా నేను ఇది 3వ రోజు, అంటే 2వ రోజు అయిపోయింది. అంటే ఫస్ట్ రోజు నైట్, నెక్స్ట్ డే ఫుల్, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వడియాలు పెట్టుకుంటున్నాను అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం అవ్వకపోతే నేను కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేస్తాను, అర్థం అవ్వలేదని చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆదివారం మార్నింగ్ అయితే నేను కలుపుకుంటున్నాను. ఇంక ఇందులోకి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే వెల్లుల్లిపాయలండి. ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి కొంచెం పెద్ద పాయల్ని ఇలా రెమ్మలు తీసేసి తొక్కలు తీసేసి పెట్టుకున్నాను. తొక్క అంటే లోపల ఉన్న తొక్క కాదు, జస్ట్ పైన ఉన్న పొర అంతే. అది తీసేసి శుభ్రంగా ఇలాగ చెరుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి కారం కోసం ఇలా ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి అనమాట. మనకి ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి పండిపోయినవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి వామ్ అనేది వేసుకుంటున్నాను. వామ్ అనేది కంపల్సరీ మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. మంచి క్వాలిటీ వామ్ అయితే వాడుకోండి, అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి వామ్ వాడామంటే మనకి వడియాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ వామ్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయలు అలానే ఈ ఎండుమిర్చి అనేది కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువగా కారం పట్టేసినట్టు మిక్సీ ఏం పట్టవసరం లేదు. జస్ట్ బరకగా మనకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, సో ఆ విధంగా మనం బరకగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. సో గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మనకి ఘాటు వాసన అనేది ముక్కు వరకు కూడా వెళ్ళిపోతుంది. సో కాబట్టి కొంచెం దూరంగా ఉండి ఈ మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా పౌడర్ లాగా ఆడేసామంటే మనకి చేదు అనేది వచ్చేస్తుంది, అంటే టేస్ట్ అనేది బాగోదు. ఇదే విధంగా మనం వెల్లుల్లిని కూడా ఒక్కసారి ఫోర్సబుల్గా 2 తిప్పులు తిప్పామంటే గ్రైండ్ అయిపోతాయి. సో బరకగా మరీ మెత్తగా ఆడేసామంటే వెల్లుల్లిపాయ అనేది చేదు వచ్చేస్తుందండి. అందుకనేసే కొంచెం బరకగా మనం అయితే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి చేదు లేకుండా చక్కగా వస్తాయి వడియాలు అనేవి. సో ఈ విధంగా ముందైతే మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మనకి వెల్లుల్లి మంచి టేస్ట్ ఇస్తుంది, ఎన్ని ఉన్నా కానీ పర్వాలేదనమాట. అలాగని మరీ ఎక్కువ వేసేసుకోకండి, చేదు వచ్చేస్తాయి. ముందే మనకి తెలగపిండి కొంచెం చేదుగా ఉంటుంది కదా. సో ఈ విధంగా బరకగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. పలుకులుగా ఉందంటే మనకి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తెలగపిండి వడియాలు ఇష్టపడిన వాళ్ళే ఉంటారండి, చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఓల్డ్ రెసిపీయే, కొత్త రెసిపీ ఏం కాదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పిండి అనేది బాగా నానిపోయింది. సో చూసారు కదా, వాటర్ అనేది కరెక్ట్గా వేసుకున్నానండి. మనం వాటర్ చూసి వేసుకున్నామంటే ఇంకా దీన్ని వాటర్ తీయాల్సిన పని ఉండదు. చక్కగా పిండి అనేది నానుతుందనమాట. చూసి అప్పుడప్పుడు మనం చల్లుకుంటే సరిపోతుంది. ఇంకా పిండి అంతా బాగా పులుస్తుందనమాట. మనకి కొంచెం పులుపు వాసన అనేది వస్తుంది, ఒక రకమైన స్మెల్ వస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, పాడైపోయిందేమో అని అస్సలు అనుకోవద్దు. మనకు అది ఆ విధంగానే స్మెల్ వస్తుంది తెలగపిండి అనేది. కానీ మనం ఇవి వడియాలు పెట్టి ఎండబెట్టిన తర్వాత ఆ స్మెల్ అంతా కూడా పోతుందనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం, అలానే వెల్లుల్లి, నెక్స్ట్ ఇక్కడ వాము, అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా మనం పెట్టే రోజు కాకుండా కొంచెం ముందు రోజు, అంటే మనం ఫ్రైడే మొత్తం నానబెడుతున్నాం కదా, ఫ్రైడే నైట్ నానబెట్టుకొని సాటర్డే నైట్కి ఇవన్నీ కలిపేసి నానబెట్టుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా నాని మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి వీలైతే ముందు రోజు కూడా చక్కగా ఇలా కలిపేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా మార్నింగే కలిపేస్తున్నాను, కానీ కొంచెం నానితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇక్కడ ఉప్పు అనేది చూసి వేసుకోండి. మరి ఓవర్గా వేసేసామనుకోండి అవి వెండిన తర్వాత ఇంకా ఓవర్ అయిపోతాయి. ఇందులో కొంచెం కారం అనేది ఎక్కువగా ఉంటేనే మనకి
మనకి టేస్ట్ బాగుంటాయి. అంటే కొంచెం చిరు చేదు ఉంటుంది కదా, ఆ చేదుని డామినేట్ చేస్తుంది అనమాట కారం అనేది. కాబట్టి కారము వాము కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మనకి నాలుగుకి తగలాలన్నమాట స్పైస్, అంత స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. సో కాబట్టి కొంచెం స్పైస్ అనేది ఎక్కువగానే వేసుకోండి. నేను తీసుకున్న మిర్చి చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట, అందుకే తక్కువైనా సరే మంచి ఘాటునిచ్చాయి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. అంటే ఉప్పు కారం ఇవన్నీ సరిపోయాయా లేదా అనేసి ఒక్కసారి టేస్ట్ చూసుకున్న తర్వాత మనకు అన్నీ సరిపడా ఉన్నాయి అంటే మనం ఇంకా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు. ఈ వడియాల్లో అంచనా అంటూ అంటే కొలత అలాంటివి ఏమి ఉండదు, మనం అంచనాగా వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చక్కగా తెలుస్తుంది కదా. ఇంకా అంచనాగా ఉప్పు కారం అన్నీ కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం కారం మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉందని ఏమనుకోవద్దండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా వదిలేసాను, ఎడిట్ చేయలేదన్నమాట, కొంచెం డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మళ్ళీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా చేతులు కడిగేసుకొని నీట్గా మనం వీటిని వడియాల్లాగా పెట్టేసుకోవాలి. అయితే మనకి కొంచెం మెత్తగా అనిపిస్తుంది, అంటే మరీ వాటర్ లేవు అలాగని మరీ గట్టిగా లేదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఒక గంట పాటు ఎండలో పెట్టేయండి. ఎండలో పెట్టేసి ఒకసారి కలిపి పెట్టుకున్నారంటే చక్కగా వడియాలు అనేవి వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ నేను వడియాలు అయితే పెట్టేస్తున్నాను. ఈ వడియాలు అనేది నేను కవర్ పైన పెడుతున్నాను. మీరు కావాలి అంటే పళ్ళెంలో పెట్టుకోవచ్చు లేదా క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు. మా అమ్మ చెప్పింది ఇలా వడియాలు పెడుతుంటే పాతకాలం రోజుల్లో గొడుగుల పైన పెట్టేవాళ్ళంటే గొడుగు పైన ఎలా పెట్టేవాళ్ళు అనేసి నేను అడిగితే తను చెప్పింది చాప గొడుగులు ఉండేవి కదండి పూర్వం రోజుల్లో, మనకి ఇప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాయి కదా పాత చాప గొడుగులు, అలాంటి గొడుగుల పైన పెట్టి ఎండలో పెడితే బాగా ఎండేవంట. ఆ రోజుల్లో అలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఎక్కడున్నాయి చెప్పండి. సో ఇదైతే ఓల్డ్ రెసిపీనే, తప్పకుండా ట్రై చేయండి. అలానే ఒక్కొక్కసారి మనకి తెలగపిండిలో ఇసుక కూడా వచ్చేస్తూ ఉంటుంది మనం కొనుక్కున్న వాటికి. ఇవి మేము సొంతంగా కడిగి ఆడిచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ఇసుక లేకుండా నీట్గా వచ్చేసాయి. ఒకవేళ ఇందులో ఇసుక ఉంది అనుకుంటే ఇంకొక ప్రాసెస్ అయితే చేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ నానబెట్టేసుకొని కొంచెం వాటర్ అనేది దోసల పిండి కలుపుకుంటాం కదండి, అలా ఎక్కువగా వాటర్ కలుపుకొని మనం ఇసుక అనేది నేవేసుకోవాలి. అంటే మనం పప్పు కడుక్కున్నప్పుడు రాళ్ళు ఇసుక ఎలా తీస్తామో సేమ్ అదే విధంగా తీసుకుంటే మనకి అడుక్కి ఇసుక అంతా కూడా వచ్చేస్తుంది. అలా ఒక 2-3 సార్లు అలా కడుక్కున్నామంటే మనకి ఇసుక అంతా పోతుంది. అప్పుడు ఆ పిండి మొత్తాన్ని కూడా ఒక క్లాత్లో వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కూడా దానిపైన బరువు పెట్టుకుంటే వాటర్ పోతుందన్నమాట. అలాగైతే కొంచెం టేస్ట్ అనేది పోతుంది, ఎందుకంటే మనకి అందులో ఉన్న ఆయిల్ అదంతా కూడా పోతుంది కదా. సో కాబట్టి కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది. కానీ ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎండలో ఫుల్ ఎండగా ఉంది అప్పుడు, ఇంకా అందుకనేసి ఏం చేస్తున్నాం ఒకేసారి ఫాస్ట్గా అయిపోవాలనేసి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఫస్ట్ అయితే కవర్ పైన పెట్టేసి తర్వాత వాటర్ అనేది తడి చేసుకుంటున్నాను. నేను చేతికి వాటర్ తడి చేసుకొని ఇలాగా జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే వడియాలు అనేది చక్కగా అన్నీ కూడా ఈవెన్గా అయితే వస్తాయి. సో ఈ విధంగా అంటే జస్ట్ చిన్న తడి చేసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను అంతే. మనకి వేళ్ళ గుత్తులు కూడా చక్కగా పడుతున్నాయి. పాత రోజుల్లో కూడా ఇలా వేళ్ళ గుత్తులతో వడియాలు చాలా బాగా వచ్చేవన్నమాట. ఇలా గట్టిగా పిండి ఉంటే మనకి వేళ్ళ గుత్తులు అలా పడిపోతాయి అన్నమాట. సో ఇదేనండి, ఇంకా పిండి ఏ విధంగా ఉండాలంటే ఇంకా మనం ఇలా ప్రెస్ చేస్తే మన వేళ్ళ గుత్తులు అనేవి పడాలి. కొంచెం లూజ్గా ఉన్న ఏం పర్వాలేదండి, మనం మామూలుగా వడియాలు పెట్టేసుకున్నామంటే మనకి అవి చక్కగా ఎండ బాగా ఉన్నప్పుడు ఎండిపోతాయి. ఇంక ఇక్కడ నేను మా చెల్లి కూడా కలిపి పెడుతున్నాము. ఒక్కరి వల్ల అయితే అవ్వదు కదా, అది కూడా కొంచెం ఎండలో పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనేసి తన హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇంకా వడియాలు ఫైనల్గా పెట్టేసాము. ఈ వడియాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ వడియాల్ని ఒక 2 రోజుల పాటు ఎండ బాగా ఉంది అంటే ఒక 2 రోజులు లేదా 3 రోజుల్లో ఎండిపోతాయి. అదేంటో మేము వడియాలు పెట్టిన వెంటనే మబ్బేసేసింది, కొంచెం లైట్గా ఎండ అయితే వస్తుంది. ఇంక ఈ రోజు ఆరకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ డే మనమైతే ఆరబెట్టుకోవచ్చు. ఇంక ఇలా తడి ఆరిపోతే సరిపోతుంది అనమాట. ఇలా తడి ఆరిపోయింది అనుకోండి మనకి స్మెల్ అనేది రావు, లేదంటే కొంచెం పులుపు స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంక ఈ విధంగా వన్ సైడ్ అయితే ఎండిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా తిరగేసుకుంటున్నాను. ఇలా తిరగేస్తే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మనకి డ్రై అయిపోతాయి అన్నమాట. నేను తిరగేసి ఎండబెట్టుకున్నాను. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఫుల్గా ఎండలో అయితే పెట్టేశాను. ఇంక ఇది 3rd డే.
ఇప్పుడు చూపిస్తుంది. థర్డ్ డే కూడా ఇలా లైట్గా ఎండకైతే పెట్టేసుకొని ఇవి కొంచెం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా తడి ఏమి ఉండకూడదు. తడి ఉందంటే మనకి ముక్కు వాసన వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి తడి లేకుండా బాగా ఎండబెట్టేసుకున్నామంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇంతేనండి, వడియాలు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది లాంగ్గా ఉంటుంది అంతేగాని చేసుకోవడం మాత్రం ఈజీనే. ఇంక ఇలా తుంచామంటే విరగాలి. మరీ వడియాల్లాగా అయితే విరగవు, కరకరలాడవన్నమాట. కొంచెం మెత్తగానే ఉంటాయి. మనకి తెలగపిండి మెత్తగానే ఉంటుంది కాబట్టి ఇవి కూడా మెత్తగానే ఉంటాయి. కాకపోతే ఇందులో మొత్తం డ్రై అయిపోయే వరకు ఎండబెట్టుకోవాలి. వీటిని ఇలా డైరెక్ట్గా తినే కన్నా కూడా కొంచెం నిప్పుల పైన పొయ్యిలో కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. నార్మల్గా తింటే ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంటుంది అంతే. అలా కాల్చుకొని తింటే మాత్రం పెరుగన్నం చక్కగా లాగించేయచ్చు. ఒక్క వడియం ఉంటే చాలండి, గిన్నెడు పెరుగన్నం తినేయచ్చు. అంటే కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి మనం చక్కగా లాగించేయచ్చు అనమాట. పెరుగన్నం అయితే పెరుగన్నం కానీ గింజన్నంలోకి కానీ నంచు కింద ఇవైతే నంచుకుంటూ ఉంటారు. సో పల్లెటూరులో అయితే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నచ్చితే లైక్.